నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ప్రోకస్ వన్ VR హెడ్సెట్ చూడొచ్చు మీరు. ఇది ఇప్పుడే మనకి అమెజాన్ నుంచి డెలివరీ అయింది. నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నది ఇదే, ఈ VR హెడ్సెటే. సో ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము, అసలు లోపల ఏముందో చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము. అన్బాక్స్ చేసి చూద్దాము అసలు లోపల ఏముందో అసలు. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి బిల్ పెట్టారు. సో ఇది వచ్చేసి మనకి బిల్లు. ప్యాకింగ్ మాత్రం పెద్దగా ఉంది, మరి లోపల హెడ్సెట్ ఎంతుందో తెలియదు కానీ ప్యాకింగ్ బాగా చేశారండి. మనకి ఇక్కడ చూస్తే ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ ఎయిర్ బ్యాగ్స్. And finally we have the headset. So ఇది ప్రోకస్ వన్ VR హెడ్సెట్. ఇక్కడ మీరు చూడొచ్చు, బాక్స్ మీద ప్రైస్ వచ్చేసి 2999, అంటే ₹1 తక్కువ 3000 రూపాయలు ఉంది. కానీ ఇది మనకి అమెజాన్లో దివాళీ సేల్లో 1800 రూపాయలకి లభించింది. అండ్ ఇది నేను గివ్ అవే ఇస్తున్నాను. సో మీరు ఎవరైనా ఇది గెలుచుకోవచ్చు. సో మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. మనం దీన్ని ఓపెన్ చేసి లోపల ఏముందో చూద్దాం. సో ప్యాకేజ్ చూడొచ్చు మీరు. ప్యాకేజ్ చాలా సింపుల్ అండి, ఏం సీల్స్ ఏం లేవు వీటికి ఓపెన్ చేయడానికి. మనకి జస్ట్ ఇది ఓపెన్ చేయాలంతే. సో మీకు బాక్స్లో వచ్చేసి మీకు ఇది యూజర్ మాన్యువల్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదంతా మనకి యూజర్ మాన్యువల్. అండ్ ఇది వచ్చేసి లెన్స్ క్లీనింగ్ క్లాత్. దీన్ని యూజ్ చేసి మీరు లెన్స్ని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి VR హెడ్సెట్టే ఉంది. అండ్ సో ఇదండి ప్రోకస్ VR1 హెడ్సెట్. మీరు చూడొచ్చు, క్వాలిటీ చక్కగా ఉంది, చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ మాత్రం. మీరు చూడొచ్చు, స్పాంజ్ కానీ ఎక్సలెంట్ ఉంది, స్ట్రిప్స్ కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ స్విచ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మ్యాగ్నెటిక్ స్విచ్ ఇన్స్టాల్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే ప్రోకస్ బ్రాండింగ్ కనపడుతుంది. దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేస్తే మీకు లోపల వ్యూ కనపడుతుంది. అండ్ మీరు కెమెరా కూడా ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మీకు కెమెరా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మీకు 2 మ్యాగ్నెట్స్ ఇక్కడ. సో ఈ 2 మీరు చూస్తున్నారు కదా, ఈ 2 వీటిలోకి వెళ్తాయి ఇట్లా. సో 2 మ్యాగ్నెట్స్ అక్కడ. అండ్ ఇవి వచ్చేసి మీకు ఫోకస్ అడ్జస్ట్మెంట్ అండి. ఈ 2 వీల్స్ ఉన్నాయి కదా, సో వీటిని రొటేట్ చేసి మీరు ఫోకస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ఫోకస్ అడ్జస్టింగ్ వీల్స్ అంటాం వీటిని. సో ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ యూస్ చేసుకొని మీరు ఈ లెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా చూడవచ్చు మీరు, లెన్స్ తిరుగుతున్నాయి లోపల మనకి. సో ఒకసారి వీటిని తీద్దాం, తీసి మీకు చూపిస్తాం. సో ఇప్పుడు నేను చూపిస్తాను, మీకు క్లియర్గా కనపడుతుంది. సో ఈ వీల్ యూస్ చేసుకొని మనం ఈ లెన్స్ ఉన్నాయి కదండి, లెన్స్ని అటు ఇటు రొటేట్ చేయొచ్చు. సో ఇది ఎందుకంటే మీ ఐస్ మధ్య డిస్టెన్స్ బట్టి మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, కొంతమంది డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు 2 కళ్ళ మధ్య డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వీల్ యూస్ చేసుకొని. అండ్ బిల్డ్ క్వాలిటీ చూడండి ఎంత చక్కగా ఉందో, స్పాంజ్ కానీ ఇవన్నీ నీట్గా ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్బ్ ఉందండి. స్ట్రిప్స్ కూడా క్వాలిటీ ఉన్నాయి. ఫస్ట్ మీరు కెమెరా ఉన్నాయి కదండి, లెన్స్ కవర్స్ రిమూవ్ చేయాలి, లేకపోతే మీకు ఏం కనపడదు. ఇక లెన్స్ కవర్స్ ఇచ్చారు కదా, వీటిని రిమూవ్ చేయాలి. సో ఇటు సైడ్ కూడా ఇంకో కవర్ ఉంది, దీన్ని కూడా రిమూవ్ చేయాలి. ఒకసారి మనం ఈ ఫోన్ పెట్టి చూద్దాము ఇది ఎలా వర్క్ అవుతుంది అసలు. ఇది వచ్చేసి Note 4 అండి. దీని స్క్రీన్ చాలా బాగుంటుంది, 2K స్క్రీన్ ఇది. అండ్ సైజ్ వచ్చేసి 5.7 ఇంచ్. ఇందులో మీకు 6 ఇంచ్ వరకు పడుతుంది అనుకున్నా తెలిసి. సో దీని స్క్రీన్ సైజ్ వచ్చి 5.7 ఇంచ్. ఒకసారి పెట్టి చూద్దాము దీని లోపల. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి కదండి, ఇక్కడ మీకు కనపడుతుందా స్ప్రింగ్ లాగా. సో వీటి మధ్య మీ ఫోన్ వెళ్ళాలి. ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటా, వీటి మధ్యలోకి మీ ఫోన్ వెళ్ళాలి. స్ప్రింగ్స్ లాగా ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఫోన్ ఫిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫోన్ పెడదాం దీనిలో. ఇప్పుడు ఈ ఫోన్ పెట్టాలనుకోండి, ఇట్లా పెట్టాలి.
రైట్. సో ఇప్పుడు ఈ ఫోన్ దీనిలో ఫిక్స్ అయిపోయింది విఆర్ హెడ్సెట్లో. ఇప్పుడు మీకు కావాల్సిన మూవీ మీరు ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో ఒకటి ప్లే చేద్దాం. సో ఇది ప్లే చేద్దాం. ఫ్రెండ్స్ మీరు అప్పుడప్పుడు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్వాలిటీ పెంచుకోండి. క్వాలిటీ పెంచుకుంటే మీకు చూడడానికి బాగుంటుంది. అండ్ ప్లస్ ఇక్కడ వ్యూ ఇన్ కార్డ్బోర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మీరు దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ కంటిన్యూ కనపడుతుంది కదా, కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే స్క్రీన్ రెండుగా డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇప్పుడు మీరు క్లోజ్ చేస్తే విఆర్ హెడ్సెట్ పనిచేస్తుంది అనమాట. సో విఆర్ వ్యూ మీకు పనిచేస్తుంది. ఒకసారి క్లోజ్ చేసి చూద్దాం మనం. సో ఇదండి విఆర్ వ్యూ. ఇది మీరు పెట్టుకుంటే అర్థమవుతుంది, ఇట్లా చూపిస్తే అర్థం కాదు. సో అండ్ మీరు దీంతో 360 degrees వీడియోస్ ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ 3D మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. సో దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, విఆర్ టెక్నాలజీ గురించి. విఆర్ టెక్నాలజీ ప్లస్ అండ్ ఇంకోటి ఉంటుంది ఏఆర్ టెక్నాలజీ. సో ఈ రెండు టెక్నాలజీ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు విఆర్ టెక్నాలజీ అంటే ఏంది, ఎట్లా వాడాలి అసలు, సో దీనివల్ల ఉపయోగాలు ఏందని చెప్పేసి మీకు ఆ వీడియోలో తెలుస్తుంది. సో నా నెక్స్ట్ వీడియో దాని మీద ఉంటుంది. సో అండి ఇది వచ్చేసి మీకు గివేవే ఇస్తున్నానండి. సో మీరు ఎవరైనా ఇది గెలుచుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. సో దీన్ని ఎవరైనా గెలుచుకోవచ్చు. మీ లక్ అండి, ఇది లక్ టెస్ట్ చేసుకోండి అంతే. సో ఇప్పటివరకు అయితే ఇదేనండి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను విఆర్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విఆర్ అండ్ ఏఆర్ టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.